మరి అదేవిధంగా ఈరోజు అన్ని కుల వృత్తుల్లో రుణాధీనంగా ఉన్నటువంటి కులమని ఏదైనా చెప్పాల్సి వస్తే ఒక రజకులమే అని చెప్పవచ్చు. వాళ్ళ హాస్పిటల్లో చూసినట్టయితే అనేక రక్తమాంసాలతో నిండినటువంటి పుణ్య పదార్థాల్లో నిండినటువంటి బట్టలను శుభ్రం చేయాలంటే ఒక రజకుడే కావాలి. అలాగే ఒక ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినట్టయితే శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ కూడా మరి రజకులే రావాల్సి వస్తుంది. ఇంత నీచమైనటువంటి వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వారిని అన్టచబిలిటీగా అంటరాని వారిగా ఎవరైతే చూస్తున్నారో మరి అంటరాని వారి కులంలో ఉన్నటువంటి దళితులకు ఎస్టీలకు ఎవరికైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అదేవిధంగా మరి వీళ్ళకు కూడా ఎస్సీ జాబితాలో చేర్చి వీరు కూడా రిజర్వేషన్ కల్పించినట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఆ రిజర్వేషన్ ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ లో ప్రవేశించగలుగుతారన్న సత్యాన్ని ప్రభుత్వాలు గ్రహించి వీరికి ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా విభిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనించి మీరు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా మేము విన్నపం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఆయన కనుక ఏమన్నా నిర్లక్ష్యం చేసినట్టయితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితుల్లో మేమందరూ కూడా కొనసాగుతామని ఈ సందర్భంగా వారిని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కలిసి ఒకే కులం అని చెప్పి భావించి ఈ కులాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని వీరి మీద తీసుకుని 25 లక్షల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో వారికి రిప్రజెంటేషన్ వచ్చినట్టు అతి కొద్ది మంది అయినా కానీ వాళ్ళ బాగోగుల కోసం ముందుకు వచ్చారు కనుక వీళ్ళందరినీ కూడా పేరు పేరున మనం కూడా సన్మానించి ఆహ్వానించవలసినటువంటి అవసరం